పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు. అన్ని రంగాల్లో మహిళల కృషిని అందరూ అభినందించాలన్నారు ఎమ్మెల్యే. మరి ఈ రోజు స్త్రీ పాత్ర ఎంత గొప్పదంటే నా జీవితంలో అయినా మా అమ్మగారు చనిపోయే వరకు కూడా నాకు ఫోన్ చేసి ఎక్కడున్నా ఫోన్ చేసామని అడిగింది మా అమ్మ. ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చింది నా భార్య. ఇంకెవరు అడగరు మళ్ళీ ఫోన్ చేసావా ఉన్నావా ఏమేమని. అది అంటే ఒక ప్రతి మగవాడు వెనకాల ఒక స్త్రీ ఉన్నారనే దానికి ఒకటే నిదర్శనం. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దెబ్బ తగిలితే కొత్త అనేది అమ్మ అంటాం. అంటే అమ్మకున్న ప్రాధాన్యత అది, స్త్రీకున్న ప్రాధాన్యత అది. మరి ఆర్డీఓ మేడం గారు చెప్పారు, మనలో ఉన్న ధైర్యాన్ని బయట తీసుకొస్తే మీరు స్త్రీకి పురుషులకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఆనాటి యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పోరాడింది, అలాగే ఛత్రపతి శివాజీ గారు కూడా పోరాడారు. అది మన లింగభేదం తప్ప ఇక్కడ సమానమైన సమానత్వం ఉండాలనేది అందరూ ఆకాంక్ష. ఎందుకంటే స్త్రీ అయినా పురుషులైనా ఒకటైనా ఆలోచనతో మనం ఉండాలి. ఇప్పుడు స్త్రీ అంటే చిన్నతనంగా చూడవలసిన అవసరం లేదు. మనతో పాటుగా నాకు ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ. ఆ రోజు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ బంగారం ఇచ్చి నన్ను వ్యాపారం చేయమని నాకు మొట్టమొదటిసారి నన్ను ఎంకరేజ్ చేసింది మా అమ్మ. కాబట్టి ఈ రోజు ఆవిడ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మా అమ్మ. అలాగే ప్రతి పేరెంట్ అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ సపోర్ట్ అలా అదే విధంగా వాళ్ళకి తీర్చిది తల్లే. తండ్రి ఫైనాన్షియల్ స్ట్రగుల్లోనో బాధ్యతలతోనో బయట నలిగినప్పుడు ఆ తల్లి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి. ఆ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఆ పిల్లలు సెల్ ఫోన్ తో ఉంటున్నారా, లేదా ఆ పిల్లలు పాడవుతున్నారా, లేదా ఆన్లైన్ లో ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా అనేది చూసుకోవాలి.